అండ్ మెటబాలిక్ స్ట్రెస్, మైటోకాండ్రియల్ స్ట్రెస్ కూడా వస్తుంది. బేసిక్లీ ఇట్స్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ మెటబాలిక్ ప్రాబ్లమ్ ఈజ్ ద బేసిక్ డ్రైవర్ ఫర్ PCOS క్యాస్కేడ్ అని నేను అంటాను. సో ఆ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే ఇప్పుడు సిండ్రోమ్ ఎక్స్ అని అంటున్నారు ఇవాళ రోజుల్లో. అదే అంటే 4-5 కలిసిపోయి ఉంటాయి, బీపీ, డయాబెటీస్, మీరు అన్నట్టు PCOS, PCOD, వాటితో పాటు ఇంబ్యాలెన్సెస్ అన్ని కలిసి ఇంకా వాళ్ళకి పిల్లలు కనాల్సిన వయసులో అది ఇన్ఫర్టిలిటీగా కూడా చాలా మందికి మేనిఫెస్ట్ అవుతుంది. సో సార్ ఇది PCOS, PCOD ఇస్ ఇట్ రివర్సిబుల్, ఇస్ ఇట్ క్యూరబుల్? క్యూరబుల్ అంటే వాట్? సిమ్టమ్స్ ఇప్పటికీ మళ్ళీ రాకుండా అందరిలోనూ. రెమిషన్ అంటే ఏంటి? సిమ్టమ్స్ అన్నిటినీ తగ్గించేసి విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు నార్మల్. వాట్ వీ డూ ఇట్ సెల్ హెల్త్ క్లినిక్, విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు నార్మల్. ఆ PCOS సిమ్టమ్స్ని రివర్స్ చేస్తాం. చేసిన తర్వాత యూ గో హోమ్. మళ్ళీ మీరు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోకుండా, జీవనశైలి ఆహార విధానంలో మార్పులు చేసుకోకుండా, విచక్షణ లేకుండా మళ్ళీ విచ్చలవిడిగా వెళ్తే మళ్ళీ రాకుండా ఎందుకు ఉంటుంది? అంతే. నేను ఏ ఎపిసోడ్లో అది చెప్తున్నా కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. వన్స్ వీ రివర్స్ ఇట్ అండ్ గివ్ ఇట్, సెండ్ యూ బ్యాక్ హోమ్, మీరు దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అవును. పర్మనెంట్ క్యూరా, మళ్ళీ రాదా, ఎక్కడన్నా అడుగుతారా? మా అల్లోపతిలో కానీ ఈపతిలో కానీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మేము తగ్గించి పంపుతున్నాం, వాళ్ళు తగ్గించట్లా. తగ్గించిన దాన్ని మీరు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా.